ఏలూరు శనివారపేట గాలిగోపురం వద్ద గల శ్రీ రామాలయంలో ఏలూరు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దీక్షబోనిన స్వాములకు శుక్రవారం నుండి జనవరి 5వ తేదీ వరకు భిక్ష నిర్వహించడం జరుగుతుందని గురుస్వామి తడికిమళ్ళ ప్రసాద్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా అందరి భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలతో ఘనంగా ప్రారంభించారు. భిక్షాదాతలుగా కంది రంగబాబు, తులసి దంపతులు వ్యవహరించగా సభ్యులందరూ సమిష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి తడికిమళ్ళ మాట్లాడుతూ ఏలూరులో భిక్షా కార్యక్రమాలు మండల దీక్షల వరకే కొనసాగాయని, దీంతో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించామని, దాని దృష్ట్యా శనివారపేటలో డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం నుండి జనవరి 5వ తేదీ వరకు మకర జ్యోతి దీక్షకు ఉపయోగపడుతుందని, ఈ కార్యక్రమాన్ని అందరి సమిష్టి కృషితో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు, భవానీలు, శివస్వాములు, సాయి స్వాములు అందరూ వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప భిక్షా కమిటీల నిర్వాహకులు, ప్రముఖులు పాల్గొన్నారు. అబ్బాయి గారైనా స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. భక్తులందరికీ వినము. మరి చాలా సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ మండల దేశానికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జ్యోతికి అనే దానికి అసలు అన్నదానాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు స్వాములు. ఆ ఉద్దేశంతోనే ఈ సంవత్సరం అనుకోకుండా ఇవాళ ఈ రోజు నుంచి ఈ నెల 5వ తారీఖు నుంచి జనవరి 5 వరకు రోజుకి ఎంతమంది వచ్చినా సరే 150 రానివ్వండి 200 అందరికీ కూడా అన్నదానం చేయాలనే సంకల్పంతో ఈ శనివారపేటలో ఉన్న పురాతనమైన రామాలయం కందివారి కుటుంబాన్ని ఈ దేవాలయం వారిని అడిగాం, మీ ఇష్టం మీరు ఎలా కాస్తాలని చేసుకోండి అన్నారు. వారు అనగానే మేము నిన్న కాక మొన్న అంటే 2 రోజుల క్రితం తలంచి ఈ యొక్క కార్యక్రమం మొదలెడటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది మేము యాక్చువల్గా సొంత డబ్బులు వేసుకుని మేము సరుకులు అవి తీసుకున్నాం, కానీ అనుకోకుండా బాగా స్పందన వచ్చింది. రోజుకి 8,000 రూపాయల చొప్పున చాలామంది దాతలు 8,000 అవుతుందంటే మేము ఇస్తాం చాలామంది ఎదురుకొస్తున్నారు. మరి ఇంతమంది దాతల సహాయంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. అలాగే భవానీలకి రేపు చండీ 11, 13 తారీఖుల నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ చండీ యొక్క కార్యక్రమం మన ఇంద్రకీలాద్రిపై విజయవాడలో అమ్మవారికి జరుగుతుంది. కాబట్టి భవానీలందరూ కూడా ఎంతోమంది మాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో భవానీలు, అలాగే శివమాల స్వాములు, కొంతమంది గోవిందమాల స్వాములు కూడా ఇంకా ఉన్నారు. ఇప్పుడు రేపు కాక ఎల్లుండ రేపే శనివారం రోజున నరసింహస్వామి మాల కూడా వేసే భక్తులు చాలామంది ఉన్నారు. వీరందరి కోసం కూడా అయ్యప్పలు, భవానీలు, హనుమత్మాల స్వాములు, గోవిందమాల స్వామి, స్వామిమాల స్వాములు అందరికీ కూడా నరసింహస్వామి మాల స్వాములు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క భిక్షా కార్యక్రమం ఈరోజు ఆరంభించడమైనది. మరి ఈ కార్యక్రమం ఆ అయ్యప్ప దయ వల్ల, ఆ అమ్మవారి దయ వల్ల దిగ్విజయంగా జరగాలని మనసారా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం ఒకరిది కాదు, అందరూ భక్తులందరూ నిర్వర్తిస్తారు. ప్రసాద్ స్వామిదో ఇంకో స్వామిదో కాదు, ఇది అయ్యప్ప భక్తుల చేత చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ అయ్యప్ప సేవా సమితి వారి యొక్క పేరులో బలివేలో
శివరాత్రికి సుమారు ఒక 15,000 మందికి అన్నదానం చేస్తాం. అదే పేరుతో ఈరోజు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది జనవరి 5 వరకు జరుగుతుంది. ముఖ్యంగా మీకు చెప్పేది, ఏ వ్యక్తిది అన్నదానం కాదు, ఇది అందరూ కలిసి సామూహికంగా చేస్తున్న అన్నదానం. తినేవారిది వాటా ఉంది, వడ్డించేవారిది సహాయం ఉంది, చేసేవారిది సహాయం, అందరూ కలిపి సామూహికంగా చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అందరినీ మనసారా కోరి ప్రార్థిస్తున్నాం. ఇంకెక్కడైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణం అయ్యప్ప.